హలో ఎవ్రీవన్. ఐకే ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ నుండి అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇక్కడ క్లియర్గా చూసేసుకోవచ్చు. ఇదైతే ఫుల్ టైమ్ జాబ్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే జూనియర్ ప్రోగ్రామ్ అడ్వైజర్ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. యూఎస్ సేల్స్ ఫ్రెషర్. సో ఇక్కడ వీఆర్ లుకింగ్ ఫర్ మోటివేటెడ్ అండ్ వెల్ స్పోకెన్ ఇండివిజువల్స్ టు జాయిన్ అవర్ సేల్స్ టీమ్ అని ఇచ్చారు. సో ఇదైతే సేల్స్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరైతే చాలా మంచి కమ్యూనికేషన్స్ ఉండాలి మీకు. అండ్ ద ప్రోగ్రామ్ అడ్వైజర్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ న్యూ లీడ్స్, కమ్యూనికేటింగ్ విత్ కస్టమర్స్, అండర్స్టాండింగ్ దేర్ నీడ్స్ అండ్ ఎన్ష్యూరింగ్ దే స్మూత్ సేల్స్ ప్రాసెస్ అని ఇచ్చారు. సో మీరైతే న్యూ లీడ్స్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్స్తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ నీడ్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. అండ్ స్మూత్గా సేల్స్ ప్రాసెస్ అయితే ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే. మీరైతే పొటెన్షియల్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ క్వశ్చన్స్కి. అండ్ వాడి అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సెండ్ చేయాలి అని అంటే కీపింగ్ అప్ విత్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అని ఇచ్చారు. మీరైతే వాళ్ళకి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఫీచర్స్ ఏంటి అని చెప్పి. స్టేయింగ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ కంపీటింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని ఇచ్చారు. అప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మొత్తానికి అయితే మీరు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకైతే లీడ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. సేల్స్ ప్రాసెస్ ఇది. అండ్ ఇక్కడ వాట్ కుడ్ ఎగ్జైట్ యూ అని క్లియర్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి. బీసీఏ, ఎంసీఏ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్లో ఇవి చేసి ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంపార్టెంట్ వీటికి. అండ్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్లో ఉండాలి. ఎక్సలెంట్ ఫోన్ అండ్ కోల్డ్ కాలింగ్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. అండ్ ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చూడండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ అప్లై ఫర్ దిస్ జాబ్ పైన క్లిక్ చేయగానే మీకైతే నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి అప్లోడ్ రెజ్యూమే అని ఇచ్చారు. మీ రెజ్యూమే అయితే ఇందాక నేను చెప్పిన స్కిల్స్ అయితే అప్డేట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీదైతే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు తెలుసా, ప్రతి రెజ్యూమేని హెచ్ఆర్ ఎంతో కొంత టైం చూడరు. 6 సెకండ్స్, ఒక 6 సెకండ్స్లో ఒక రెజ్యూమేని వాళ్ళు పక్కన పెడతారు. సో అలా ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళు ఇచ్చిన స్కిల్స్ని హైలైట్ చేసి మీ రెజ్యూమేలో అప్డేట్ చేసినట్టయితే మీరైతే అప్పుడే తొందరగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ అప్డేట్ చేసి అయితే అప్లోడ్ చేయండి, హైలైట్ చేయండి ఆ స్కిల్స్ని అయితే. అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, కరెంట్ శాలరీ ఇవ్వండి ఉంటే, లేదంటే ఆప్షనల్. అండ్ కరెంట్ లొకేషన్ ఇవ్వండి, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఇవ్వండి. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఇవ్వండి. లాస్ట్ ఆర్ కరెంట్ కంపెనీ నేమ్ ఇవ్వండి. లీడ్స్ టైమ్ టు జాయిన్ అని ఇచ్చారు. సో ఇక్కడ టైం అయితే ఇచ్చేసేయండి. మ్యాక్సిమం 0 to 15 days అని ఇవ్వండి. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి బై అప్లయింగ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ అప్లై నో పైన క్లిక్ చేసినట్టయితే మీకైతే సబ్మిట్ అయిపోతుంది అప్లికేషన్ సబ్మిట్ అవ్వడంతోనే ఫర్దర్గా వాళ్ళు మీ రెజ్యూమే సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు, లేదంటే కాల్ చేసి అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు. ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. సో ఈ విధంగా అప్లై చేయండి జాబ్కి అయితే, అస్సలు మిస్ అవ్వద్దు. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది కూడా. అండ్ ఇదండి డీటెయిల్స్ వచ్చేసి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.